రైతులనే కాదు అందరినీ కూడా ఎంత అవమానపరిచిందో చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయరు. సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి మమ్మల్ని నేను ఎమ్మెల్సీ అయినా కూడా నన్నే పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఒక్కో సందర్భం అట్లా. ఒక్కోసారి కొంతమందికి ప్రయారిటీ ఇవ్వాలి, అన్ని సబ్బండ వర్గాలు ఇట్లా అగపడాలని ఒక కోణం ఉంటుంది. ఆడ ఒక చైర్ ఒక డయాస్ ఉంటే ఆ డయాస్ని డిఫైన్ చేస్తారు. కాబట్టి సోషల్ జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నేర్పితే ఇట్లా వాళ్ళ దొరపెత్తనం. కానీ అన్నిటికంటే ఎక్కువ గతంలో వారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా, వీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య నాకు కోఆర్డినేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక సీతక్క గురించి మీకు చెప్పనక్కర్లేదు, వాళ్ళు అన్న చెల్లెళ్ళు ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఎన్ని వైరుధ్యాలు ఉండని, మీరు గతంలో ఏదేదో వైరుధ్యాల గురించి చర్చ సరి వాళ్ళందరూ ఎంత ఎమికబుల్గా ఉంటారో నేను చూస్తా. ఇప్పుడు నేను ఎంత సంతోషపడతా అంటే సీఎంకి ఇచ్చే ప్రయారిటీ మంత్రులు కానీ, ఒకప్పుడు పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా కూడా డిజిగ్నేషన్కి ఇచ్చే దాన్ని మనం చూస్తున్నాం. అది గతంలో లేకుండే. చాలామంది వాపోయిన మాట వాస్తవం. కానీ పెత్తందారీతనం అనేది కాంగ్రెస్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటే అధిష్టానం ఎప్పుడు కూడా గైడ్ చేస్తుంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బ్యాక్లాగ్ ఉన్నా కూడా దాన్ని ఫిల్ చేస్తుంది. అది కాంగ్రెస్కు బలం. ఇప్పుడు వాళ్ళు రిడ్రెస్ కూడా చేసుకోలేరు. ఇప్పుడు మా పార్టీ నాయకుడు ఎప్పుడైనా రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరన్నా అంటారా? అది కేసీఆర్ అడగలిగిండు. మళ్ళీ దాని కంపెన్సేటర్గా మనోడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం దానికి పెట్టి 125 ఫీట్స్ది మళ్ళీ అంబేద్కర్ది పెట్టినా కూడా అంబేద్కరిస్టులు నమ్మలేని స్థితికి వచ్చింది. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉండదో కేసీఆర్ సామాజిక న్యాయంలో అట్లా ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలా చూడండి, ఒక ఓబీసీని మేము ఇలా పీసీసీ ప్రెసిడెంట్గా చేసుకోగలిగినాం, ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వగలిగినాం. అట్లా మీరు ఎన్నో ఉదంతాలు చెప్పగలుగుతారు. కాబట్టి దీంట్లో డిస్క్రిమినేషన్ అనేది చాలా లెస్సర్గా ఉంటుంది. ఒకవేళ అలాంటిది జరుగుతుందనే భావన వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా ఫుల్ఫిల్ చేస్తే, ఇప్పుడు అజరుద్దీన్ గారిని ఆగమేఘాల మీదనైనా మేము ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక ఫీల్ ఉంది. ముస్లిం కమ్యూనిటీలు ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ మేము తెలంగాణలో, మమ్మల్ని ఎందుకు బేర్ చేస్తలేరు. నేను ముస్లిం సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాతో అంటుండే, ఇంత పెద్ద కమ్యూనిటీకి లేదు బంజారాకు మీరు చేయలేసారని అంటుండే. సో మేము ఎక్కడ కూడా తెలిసి మిస్టేక్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లాంటివి జరిగినా దాని కంపెన్సేషన్ అంతకంటే ఎక్కువ రెట్టింపుకుండే అవకాశం ఉంది. చివరిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు హార్వర్డ్కి వెళ్ళారు. దేశంలోనే ఫస్ట్ టైం ఒక సీఎం ఈరోజు అక్కడికి వెళ్ళి లీడర్షిప్కి సంబంధించిన ప్రోగ్రామ్కి. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఈ లాంగ్వేజ్ నేర్పుతాడేమో, దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని ఏదో చిరంజీవి గారి డైలాగ్ మొన్న కేటీఆర్ గారు చెప్పారు. ఏంటి అది మనోని అల్పత్వం. కానీ కెనడీ స్కూల్ ఎప్పుడు కూడా లీడర్స్ని ఎంపవర్ చేస్తుంటారు. ప్రపంచంలో ఉండే లీడర్స్ను లేటెస్ట్ అప్డేషన్స్తో అప్డేట్ చేస్తుంటారు. దాంట్లో పబ్లిక్ పాలసీ మీద ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. నేను కూడా ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ ఆర్వాడే అవుతుంది నాకు. నేను అంటే మొన్న పోయినప్పుడు చెప్పేసి వచ్చినాము, అంటే అప్లై చేసేది. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు ఒక 20 దేశాల నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ 5 days ఒక ట్రైనింగ్. ఏంటంటే ట్రైనింగ్ నథింగ్ బట్ అప్డేషన్. ఇప్పుడు న్యూ ఛాలెంజెస్కి లీడర్ ఏమొచ్చినాయి లీడర్షిప్ డెవలప్మెంట్లో అనేది ఒక ప్రోగ్రామ్. దాంట్లో 5 days సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం చేసే వాటిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది క్లాసెస్ ఉంటాయి. దానికి సంబంధించిన థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఫైనల్లీ వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని ఏంటంటే లీడర్ నిరంతరం చదవాలనేది దాని ఉద్దేశం. ఆ బాస్టన్కు ఉండే అంటే కెనడీ స్కూల్కి ఉండే, హార్వర్డ్లో కెనడీ స్కూల్కి ఉండేదంటే న్యూ ట్రెండ్స్ను అప్డేట్ చేస్తారు. అలాంటివి కూడా తెలుసుకోకుండా ఇప్పుడు మనోడు ఏదో వెనకటికి ఏదో ఏం తెలిసిందో నాకు తెలియదు. అది ఏం అంటే తెలుసుకుంటే తర్వాత ఐఎమ్ సారీ ఏం చదివిందో కూడా తెలియదు. కానీ మీకు హార్వర్డ్ కానీ, కొలంబియా కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, లేకపోతే స్టాన్ఫర్డ్ ఇట్లాంటి కాలేజెస్ ఈ స్కూల్ ఆఫ్ థాట్స్ ఎప్పుడు ఏం చేస్తాయంటే ప్రపంచ మార్పులకు అనుకూలంగా కొత్త థియరీస్ని డెవలప్ చేసినప్పుడు వాటిని మళ్ళీ లీడర్స్కు అయితే లీడర్స్కు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే బిజినెస్ మ్యాగ్నెట్స్కు, సొసైటల్ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని అప్డేట్ చేసే ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ లీడర్ ఇప్పుడు మనకు కెనడీ స్కూల్లో లీడర్షిప్ కింద 18 ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని రకాలు. ఒక ఆయన పబ్లిక్ పాలసీ అయితే, ఒక ఆయన పొలిటికల్ సైన్స్ అయితే, ఇంకొక ఆయన ఎకనామిక్ మేనేజ్మెంట్ అయితే, ఇంకొక ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయితే. ఏ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏ లీడర్కి ఇస్తారు? బిజినెస్ టైకూన్స్కు దాంట్లో ప్రవేశం ఇస్తారు. వాళ్ళే పిలుస్తారు కొంతమందిని హానరీగా.
సో అట్లాంటి పరిస్థితి, ఆ గౌరవం వచ్చినందుకు ముఖ్యమంత్రిని కనీసం వీలుంటే పొగడాలి కానీ ఆడికి పోయి కూడా ఈ భాష అని అంటే మరి నువ్వు అమెరికా పోయి కూడా ఇదే భాష మాట్లాడుతున్నావు. ఇప్పుడు రేపు ఆడవాడు మనోని ఏదో క్లాసెస్కి పిలిచిండు, ఆడికి కూడా పోయి వాడోడు వీడు ఏదో ఉంటే మాట్లాడుతున్నాం. ఈ మధ్యన మనోడు కూడా బూతుల్లో ఆరితేరిండు అవి మాట్లాడతావు ఆడవాడికి పోయి. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్యామేజ్ కొరకు పనికొచ్చిన నాయకునికి వన్నె తెచ్చేవి కావు. ఇప్పుడు ఎవరైనా పొలిటికల్ డెకోరంలో ప్రజాస్వామ్య స్ఫూర్తినో అపోజిషన్ పార్టీకి ఇచ్చే గౌరవాన్నో అది ఇచ్చే పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీరు చూడండి ఎంత ఇట్లా మాట్లాడుతారు అన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి గాయమైందంటే ఎమ్మటే పోగలిగిండు. మొన్న హౌస్కి వచ్చిందంటే కూడా నాట్ ఈవెన్ సీఎం హోదాలని కాదు, ఒక పెద్ద మనిషి వచ్చినట్టుగా ఆ గౌరవాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించవచ్చు, వాళ్ళని సీరియస్గా చేయొచ్చు. కానీ బట్ నేనేమంటే ఇప్పటికైనా మనోని కేటీఆర్కి నీకేమైనా అవకాశం ఉంటే, ఇంకా నువ్వేమైనా కొత్తగా నేర్చుకునేది ఉంటే, హార్వర్డే కాదు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి నేను నాది పిహెచ్డీ అయిపోయింది, పిహెచ్డీ తర్వాత నేను పోస్ట్ డాక్టరల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు? నాకున్నది ఇంకా చాలా తక్కువ. నేను అమెరికాను చూసినాక మొన్న మనమేంది ప్రతి డిపార్ట్మెంట్లో నోబుల్స్ ఉన్నారు వాళ్ళు, చిన్న చిన్న మీన్స్ 35, 36. అమర్త్య సేన్ గారికి ఒక్కసారి మనకు మానవీయ అర్థశాస్త్రంలో నోబెల్ వస్తే దేశం మొత్తం చెప్పుకుంటాం మనకు ఒక్కటి వచ్చింది. కానీ చిన్న చిన్న పిల్లలకు ఇన్వెన్షన్స్కు ఇన్నోవేషన్స్కు హార్వర్డే కాదు పోటీ పడుతుంటాయి ఇవన్నీ కూడా యూనివర్సిటీస్. సో నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారితో పోటీ పడాలంటే నువ్వు కూడా లీడర్షిప్ ఏమైనా నేర్చుకుంటే మంచిదని నేను హితవు కాదు ఏదో ఫ్రెండ్గా ఒక సలహా ఇస్తున్నా. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఇద్దరు యంగ్స్టర్సే మీన్స్ ఇంకా తను సీఎం కాగలిగిండు, వాళ్ళ డాడీ సీఎం అయ్యిండు, మన కేటీఆర్ డాడీ సీఎం అయ్యిండు. మీరిద్దరు మోడల్గా ఇండియాకు మోడల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. కానీ ఇట్లా ఒకరు ఇప్పుడు ఆయన మీద బట్ట కాల్చి మీద చేస్తే అసలు నిజంగా చెప్పాలంటే కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోరు. తన టార్గెట్ ఎప్పుడు కేసీఆర్ ఉండే, తను సీఎం కావాలనుకున్నాడు. ఎప్పుడు ఇది చెప్పేది 2016 ముచ్చట చెప్తున్నా, నాట్ ఈవెన్ అంటే 10 years బ్యాక్. 14లోనే మా ఇంటర్వ్యూలోనే ఉంది. 2016లో తాను టీడీపీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను ఒక సందర్భంలో కలిసినప్పుడు నాకు సీఎం కావాలని ఉన్నది, నాకు పట్టుదల ఉన్నది, నేను అయ్యే తిరుగుంటే నాకు సహకరించాల్సి వస్తుంది మీరు అన్నాడు ఆ రోజు. అంటే ప్రిడిక్షన్ మనం ఎంత ముందు చూపుతూ ఉన్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు సీఎం కావాలనుకున్నా ఎవరు సీఎం కావాలనుకున్నా వెళ్ళే పద్ధతిలో కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని డెకోరమ్స్ ఉంటాయి. వాటిని పాటించకుంటే అహంభావపూరితంగా ఉంటే ఎవరైనా సరే సమస్య వాళ్ళే కొని తెచ్చుకున్నట్టుగా. కానీ భారత రాజకీయాల్లో భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అంబేద్కర్ గారు ఇచ్చింది. నేను మొన్న కొలంబియా ఇవన్నీ వాటి గురించి తెలిసినప్పుడు ఎన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న మోడల్ ఆర్టికల్స్ని అంతా తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టి, ఎందుకంటే మనమే హైయెస్ట్ హ్యూమనిటేరియన్ పొలిటీషియన్గా ఉండాలని, మనమే మానవీయ కోణంతో ఉన్న రాజకీయ నాయకత్వం రావాలని. కానీ ఈ కొట్లాటలు, ఈ గిల్లి గజ్జాలు, ఈ ప్రాపగండాలు, అసలు ఐకనిక్ పాలిటిక్స్ అనేది ఆయన అసలు ఓర్వలే. ఒక వ్యక్తి కేంద్రక రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యే వాటిని మనం ప్రోత్సహించాలి తప్పితే మా సీఎం అయ్యిండు ఆ తర్వాత నేను, మా చెల్లె రావద్దు, మా బావ రావద్దు, ఇది కాదు కదా. తెలంగాణ మీ కొరకు పుట్టలే, మీ కొరకు పోదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ త్యాగధనుల రాజ్యం ఇది, అమరవీరులు సాధించిన రాజ్యం ఇది. ఇది దోపిడీదారులకో పెట్టుబడిదారులకో ఇది తాత్కాలికంగా జరగవచ్చు కాక అవన్నీ వంట పట్టించుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి క్షేత్రంలో తిరిగినప్పుడు ఇవన్నీ గమనించింది. కాబట్టి తెలంగాణ ప్రజా ఎజెండా ఏదో తను తీసుకున్నాడు కాబట్టి ప్రజల పాలన కొనసాగించగలుగుతుంది. అందుకనే మళ్ళీ నేను సీఎం కాగలుగుతా ఆయన ఒక దన్నుతో చెప్తున్న పరిస్థితిని గమనిస్తే మంచిదని మిత్రులకు హితవు. థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తం మీద ట్యాపింగ్ చరిత్ర చివరికి టెండర్ల వరకు వెళ్ళింది. టెండర్